హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 15,000 లోపు ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ ప్రిఫరెన్స్ అనేది మనకు ప్రతి మంత్ మారుతూ ఉంటుంది. సో ఒక 2 మంత్స్ బ్యాక్ కూడా నేను ఈ వీడియో చేశాను. అప్పటికి ఇప్పటికి మనకు కొన్ని చేంజెస్ వచ్చాయి. వాటి గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఈ వీడియోలో నేను మీకు 15,000 కంటే తక్కువ ఉండేవి చెప్తాను, 15,000 దగ్గరగా ఉండేవి చెప్తాను. దాంతో పాటు 15,000 కంటే ఒక 2,000, 3,000 మీరు అఫోర్డ్ చేయగలిగితే దాని లిస్ట్ కూడా దీనిలో నేను ఇంక్లూడ్ చేయడం జరుగుద్ది. సో ఫస్ట్ మనము ఏ మొబైల్ కొనుక్కోవచ్చు అనే దాని గురించి నేను మాట్లాడినట్టయితే ఫస్ట్ నేను ఇచ్చే ప్రిఫరెన్స్, ఇదేం స్పాన్సర్ వీడియో కాదు, పోకో X4 Pro అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. యాక్చువల్లీ మొబైల్ లాంచ్ అయినప్పుడు మీకు 18,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉండే, ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే 15,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. ఈ మొబైల్ దాదాపుగా అన్ని ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. అయితే ఒక 4K రికార్డింగ్, 4Kలో వీడియో రికార్డ్ చేయలేమనుకోండి. కాకపోతే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. 15,000 బడ్జెట్లో మనకు దాదాపు అన్ని మొబైల్లో ఇదే ప్రాసెసర్ చూడడానికి కనిపిస్తుంది. 128 రిఫ్రెష్ రేట్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్, ఐఆర్ బ్లాస్టర్. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ మొబైల్ ఒక విధంగా చూసుకున్నట్టయితే మంచి ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్‌గా మనకు 15,000 బడ్జెట్‌లో మొబైల్ బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే డిస్ప్లే దగ్గర కాంప్రమైజ్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి పోకో X4 Proలో మనకు ఆ ప్రాబ్లమ్ లేదు. దాంతో పాటే ఇదొక 5G మొబైల్ కాబట్టి అది కూడా మనకొక అడ్వాంటేజ్. అంటే ఎవరైతే 5G మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు 15,000 ప్రైస్ సెగ్మెంట్‌లో దీన్ని చూడొచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే రియల్‌మీ 9 చూడడానికి కనిపిస్తది. యాక్చువల్లీ పాత మొబైల్, కాకపోతే ఎవరికైతే 5G మొబైల్ కావాలనుకుంటారో తక్కువ బడ్జెట్‌లో, అంటే 15,000 లో ప్రైస్ సెగ్మెంట్‌లోనే కావాలనుకున్నారో వాళ్ళ కోసం అన్నట్టు. దాని తర్వాత ఎలాగో మనకు రియల్‌మీ 10 సీరీస్ మొబైల్ కూడా వచ్చాయనుకోండి. కాకపోతే ఇక మనకు వాటి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. తక్కువ ప్రైస్‌లో కావాలంటే ఈ మొబైల్‌ని మనం చూడొచ్చు. మొబైల్ చూడడానికి స్టైలిష్‌గా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉంటుంది. 128 రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కాకపోతే ఇది ఐపీఎస్ డిస్ప్లే. మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే చూడడానికి కనిపించదు. నెక్స్ట్ సామ్సంగ్ గురించి మాట్లాడితే సామ్సంగ్‌లో మనకు 5G మొబైలే కావాలి, తక్కువ బడ్జెట్‌లో 15,000 లోపు కావాలంటే సామ్సంగ్ F23 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. స్నాప్‌డ్రాగన్ 750 ప్రాసెసర్ తోటి వస్తది. మొబైల్ ఈ మొబైల్‌లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే కెమెరా. సో ఎవరికైతే తక్కువ బడ్జెట్‌లో మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటారో సామ్సంగ్ F23ని కన్సిడర్ చేయొచ్చు. దాంతో పాటు గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది స్నాప్‌డ్రాగన్ 750 కారణంగా. కాకపోతే ఇక్కడ దెబ్బతిన్నది ఎక్కడ అంటే దీని డిజైన్ అనేది అంత మంచిగా ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే డిస్ప్లే అనేది టీఎఫ్టీ డిస్ప్లేని యూజ్ చేసేస్తారు. టీఎఫ్టీ డిస్ప్లే యూజ్ చేస్తారు కదా అని చెప్పేసి ఏదో చెత్తగా ఉండదు, మంచిగానే ఉంటుంది. ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్‌లో మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉండి మంచి కెమెరాస్ ఉండే మొబైల్ కావాలి అంటే దీన్ని చూడొచ్చు. ఇక అట్లా కాకుండా ఇక మీ బడ్జెట్ అనేది ఒక 10,000, 11,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అనుకోండి. అటువంటప్పుడు మనం మోటో G52 అని చెప్పేసి ఒక మొబైల్‌ని చూడొచ్చు. దీని మొబైల్ డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. 98 రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తది. స్టాక్ ఆండ్రాయిడ్ చూడడానికి కనిపిస్తది. ఇవన్నీ దీని ప్లస్ పాయింట్స్. అంటే మనకు చూడండి 15,000 దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే దీని ప్రైస్ అనేది దెబ్బకి మనకు 4,000 తగ్గుద్ది. కాకపోతే 4,000 తగ్గినందుకు ఇక్కడ దొరికేది ఏంటి అంటే 4G, 5G రాదు ఇందులో. సో మీకు ఒకవేళ 5G తోటి సంబంధం లేదు, నేను మంచిగా వీడియోస్ చూడడానికి సౌండ్ బాగుండాలి, దాంతో పాటు డిస్ప్లే అనేది బాగుండాలి అంటే ఈ మోటో G52 కొనుక్కోండి. మీకు ఆ బడ్జెట్‌లో సాటిస్ఫై అవుతారు. కాకపోతే 5G మాత్రం రాదు. ఇంకోటేంటంటే ఈ మొబైల్ అనేది లైట్ వెయిట్‌గా ఉంటది. మనకు కెమెరాస్ అనేవి అంత క్లారిటీగా రావు. అంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్‌లో 4G అయినా పర్లేదు, నాకు 11,000 ప్రైస్ సెగ్మెంట్‌లో, ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో ఒక మొబైల్ కావాలి అంటే రెడ్మీ నోట్ 11 మొబైల్ తీసుకోవచ్చు. పాత మొబైలే, కాకపోతే మీకు పని నడుస్తది. అంటే మీరు డిస్‌ప్లే కోసం దాంతో పాటే ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అంటే 11,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో ఫోటోస్ మంచి క్యాప్చర్ కావాలి అని అనుకునే వాళ్ళకి అమోలెడ్ డిస్‌ప్లే కావాలి, స్టీరియో స్పీకర్స్ కావాలి. ఇటువంటి వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ పనిచేస్తది. గేమింగ్ కోసం అయితే ఈ 2 మొబైల్స్ కావు. ఇక మోటరోలా వాళ్ళ మోటో G72 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. G99 ప్రాసెసర్ తోటి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోటి ఈ మొబైల్ దొరుకుద్ది. సో ఈ మొబైల్‌కి ఒక మెయిన్ మైనస్ పాయింట్ ఏంటి అంటే అంతా బానే ఉంటది. కాకపోతే కెమెరాస్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం మనకు కొంచెం అంత మనం అనుకున్న క్లారిటీలో రావు. 15,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో ఉంటుంది కాబట్టి. తక్కువ బడ్జెట్‌లో 5G ఫోన్ కావాలి అంటే మీరు ఐక్యూ Z6 లైట్‌ని తీసుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు డిస్‌ప్లే దగ్గర కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తది. స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ని అయితే దీనిలో యూజ్ చేశారు. 480 ప్లస్ ప్రాసెసర్. దాని కారణంగా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. చాలా స్టేబుల్ ప్రాసెసర్ ఇది. దాంతో పాటు ఇంకోటి మనకు మంచి మొబైల్ ఉంటుంది. రియల్‌మీ 10 అనే పేరుతోటి. సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఈ మొబైల్ అనేది చూడడానికి స్టైలిష్‌గా ఉంటుంది. బెజిల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. పంచ్ హోల్ డిస్‌ప్లే తోటి ఈ మొబైల్ అనేది వచ్చిన కారణంగా తక్కువ బడ్జెట్‌లో మనకి ఈ మొబైల్ అనేది ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు స్టైలిష్ మొబైల్ కావాలి అనుకుంటే మనం ఈ రియల్‌మీ 10 కూడా చూడొచ్చు. సో ఓవరాల్‌గా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పింది ఏంటి అంటే మీకు 4G, 5G ప్లస్ 15,000 దగ్గర నుంచి మొదలుపెడితే 10,000 దగ్గర వరకు అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు మరి మీ బడ్జెట్ ఆధారంగా కొంచెం డబ్బులు ఎక్కువ వేసుకుంటారా, తక్కువ వేసుకుంటారా అనే దాని కోసం అయితే మీరు దీని ద్వారా అర్థం చేసేసుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే పోకో X5 Pro లేదా సామ్సంగ్ F23 5G ఈ మొబైల్‌ని అయితే ప్రెజెంట్ మనము చూడొచ్చు. మనకు అన్ని రకాలుగా మొబైల్ అనేది యూజ్ కావాలి అని అనుకుంటే. సో ఇప్పుడు వీటికి సంబంధించిన లింక్స్ అనేవి మొత్తం నేను ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఉంది చూసారా, అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు క్లిక్ చేసేసి ఈ మొబైల్‌ని పర్చేస్ చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.